రాశికొక జ్యోతిర్లింగం. మన రాసులు 12. 12 రాసులకు సంబంధించి ఒక్కొక్క జ్యోతిర్లింగ దర్శనం చేసుకున్నట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. సాధారణంగా జ్యోతిర్లింగాలు అన్నీ చూస్తూ ఉంటారు, కానీ ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ప్రత్యేకమైన జ్యోతిర్లింగం ఉంది. అది తెలుసుకుని తరచూ ఆ దర్శనాన్ని చేసుకుంటూ ఉన్నట్లయితే మంచి ఫలితాలు, శివానుగ్రహాన్ని పొందుతారు. అది మీకు తెలియచేస్తాను. మేషరాశి వారికి పూజనీయమైన జ్యోతిర్లింగం రామేశ్వరం. మేషరాశి కుజునికి స్వగృహం. చరరాశి వారికి 11వ రాశ్యాధిపతి శని బాధకుడు. గ్రహపీడ నివారణార్థం రామేశ్వర తీర్థయాత్ర చేయటం చాలా మంచిది. శ్రీరామచంద్రుడు శని బాధ నివారణార్థం రామేశ్వర లింగాన్ని స్థాపించాడు అని ప్రతీతి. వృషభ రాశి వారి పూజాలింగం సోమనాథ జ్యోతిర్లింగం. ఈ రాశి శుక్రునికి స్వగృహం, చంద్రుడికి ఉత్సరాశి. సోమనాథ జ్యోతిర్లింగం శ్రీకృష్ణుడు స్థాపించిన మహాలింగం. ఈ రాశివారు శనిదోష శాంతికి సోమనాథ దేవాలయ దర్శనం. ఈ రాశిలో జన్మించిన వారు తమ జన్మ నక్షత్రంలో సోమనాథంలో రుద్రాభిషేకాన్ని చేయించుకున్నట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. మిథున రాశి వారి జ్యోతిర్లింగం నాగేశ్వరలింగం. ఈ రాశి బుధునికి స్వగృహం. గ్రహ దోషాలకు నాగేశ్వర పుణ్యక్షేత్ర దర్శనం. ఈ రాశిలో శని సంచార కాలంలో కైలాస యాత్ర ప్రస్థాన మహాలింగార్చన జరిపించినట్లయితే విశేష ఫలితాలు ఉంటాయి. కర్కాటక రాశి వారికి ఓంకారేశ్వర లింగం పూజనీయ జ్యోతిర్లింగం. ఈ రాశి చంద్రుడికి స్వగృహం. ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం చాలా మంచిది. మీరు జన్మ నక్షత్రం ఉన్న రోజున ఓంకార బీజాక్షరం జపించటం ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. సింహరాశి వారికి పూజనీయమైన జ్యోతిర్లింగం శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం. సింహరాశి సూర్యునకు స్వగృహం. ఆ స్వామి దర్శనం చేసుకోవడం వల్ల సర్వదోషాల నుండి కూడా విముక్తి అవుతారు. కన్యా రాశి వారికి శ్రీశైల జ్యోతిర్లింగం పూజాలింగం. ఈ రాశికి అధిపతి బుధుడు. వీరు అన్ని రకాల బాధల నుండి ఉపశమనాన్ని పొందాలి అనుకుంటే శ్రీశైల మల్లికార్జున దర్శనం, భ్రమరాంబకు కుంకుమ పూజ, జన్మ నక్షత్రం రోజున చండీ హోమాన్ని చేసుకోవాలి. అలా చేయటం వలన మంచి ఫలితాల్ని పొందుతారు. తులారాశి వారికి పూజాలింగం మహాకాళేశ్వరలింగం. ఈ రాశికి శుక్రుడు అధిపతి. మహాకాళేశ్వర దర్శనం శుక్రవారపు సూర్యోదయ సమయంలో చేసుకోవటం చాలా మంచిది. అలా చేయటం వల్ల అన్ని గ్రహ దోషాల నుండి, బాధల నుండి విముక్తిని పొందుతారు. వృశ్చిక రాశి వారికి వైద్యనాథేశ్వరలింగం పూజాలింగం. ఈ రాశికి కుజుడు అధిపతి. వృశ్చికం వైద్య వృత్తికి, శస్త్రచికిత్సలకు కారణభూతమైన రాశి. వైద్యనాథేశ్వరుని దర్శించటం, పూజించటం, మంగళవారం ఆయనను ధ్యానించినట్లయితే మంచి ఫలితాల్ని పొందుతారు. విశ్వేశ్వరలింగం ధనుర్రాశి వారికి పూజాలింగం. ఈ రాశి వారికి గురుడు అధిపతి. కాశీక్షేత్ర దర్శనం చేసుకుని గురువారం రోజున శనగలు దానం చేసినట్లయితే శని గురు గ్రహ దోషాల నుండి కూడా విముక్తిని పొందవచ్చు. భీమశంకరలింగం మకరం వారి పూజాలింగం. ఈ రాశికి అధిపతి శని. ఇది గురునికి నీచ, కుజునికి ఉచ్చ. తెలుసో తెలియకు చేసిన దోషాల నుండి విముక్తికి గాను భీమశంకర దర్శనం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అంతేకాక ఈ రాశి వారు శనివారం నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు దానం చేయటం, అవిటి వారికి, ముసలి వారికి వస్త్ర దానం చేయటం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. కుంభరాశి వారికి కేదారేశ్వరలింగం శ్రేయోలింగం. ఈ రాశికి శని అధిపతి. గ్రహపీడలు, శత్రుబాధలు, ఇతర దోషాల విముక్తికి గాను ఈ రాశివారు కేదారేశ్వర దర్శనం చేసుకుంటే మంచి ఫలితాల్ని పొందవచ్చు. అంతేకాక ఈ రాశివారు శనివారం రుద్రాభిషేకం చేయించుకున్నట్లయితే సత్వరమే మంచి ఫలితాన్ని పొందవచ్చు. 12 రాశుల్లో చివరి రాశి అయిన మీనరాశి వారి జ్యోతిర్లింగం త్రయంబకేశ్వరలింగం. ఈ రాశికి అధిపతి గురుడు. త్రయంబకేశ్వరుడు ఎప్పుడూ నీటి మధ్యలోనే ఉంటాడు. వీరికి త్రయంబకేశ్వర దర్శనం మంచి ఫలితాన్ని ఇస్తుంది. స్వామివారి పటాన్ని పూజామందిరంలో ఉంచుకుని నిత్యం ధ్యానించినట్లయితే సత్వరమే మంచి ఫలితాల్ని పొందవచ్చు. తెలుసుకున్నారు కదా మీ రాశికి సంబంధించిన జ్యోతిర్లింగ క్షేత్రాలు. ఏ జ్యోతిర్లింగ క్షేత్రాలకు వెళ్ళాలో, ఏ స్వామిని దర్శించుకోవాలో సవివరంగా తెలుసుకున్నారు కదా. మీకు కలిగిన గ్రహ బాధలు, కష్ట నష్టాల నుంచి విముక్తి లభించాలి అంటే ఆ జ్యోతిర్లింగ క్షేత్రానికి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకుని స్వామి ఆశీస్సుల్ని పొందండి.
ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Wow.